టిక్కెట్ల పెంపుకి అనుమతి ఇవ్వడం అన్నటువంటిది ఒక రొటీన్ ప్రొసీజర్ అయిపోయింది. గుడ్. అభిమానులు అదే కోరుకుంటున్నారు. మా హీరోది ఎంత ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటే అంత గ్రేట్ అనేటటువంటి స్టేజ్లో ఉన్నారు. సామాన్యుల గురించి ఎవరికి పట్టదు, పట్టించుకోరు. ఈ అభిమానే సామాన్యుడు అయినటువంటి సందర్భంలో పక్కనది హీరోలకు సంబంధించిన దాంతో పోల్చుకుంటే మన హీరోకి మాత్రం ఎక్కువ రావాలని కోరుకునే మనస్తత్వం ఉంటుంది. అది వదిలేద్దాం. కాకపోతే గుడ్డిలో మెల్లని ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. అదేంటయ్యా అంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో హైక్ ఇచ్చేసింది, వదిలేసింది. తెలంగాణ ప్రభుత్వం హైకులు ఇవ్వము అని ఆ మధ్యన ప్రకటించింది. కోమటిరెడ్డి కూడా అదే ప్రకటించాడు. సినిమా వాళ్ళు ఎవరు రావద్దు, మాది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అని. మళ్ళీ ఇప్పుడు పాప ఇందిరమ్మ పక్కకి వెళ్ళిపోయేసి రేవంత్ ప్రభుత్వం వచ్చేసింది. దాంతో రేట్లు పెంపించారు రాజాసాబ్కి. అయితే ఒక మంచి పని చేసింది ఏంటంటే, అందులో 20% అంటే ఈ రేట్లు పెరగడం వల్ల వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో దాంట్లో 20% ఫెడరేషన్కి, అంటే కార్మికులకి ఖర్చు పెట్టమన్నారు. కార్మికులకి, ఆ ఫెడరేషన్కి ఇవ్వమన్నారు. ఆ ఫెడరేషన్ ఆ డబ్బులతో కార్మికులకి అనారోగ్యాలక లేకపోతే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మంచి ఆలోచన. ఆ విధమైనటువంటి ఆలోచన చేసినందుకు రేవంత్ అభినందనీయుడు. అదే సందర్భంలో అట్లాంటి ఆలోచన ఆంధ్ర కూడా చేయగలిగితే బాగానే ఉండేది.